తో తొలగించి పంట భూమిగా మార్చుకున్నారు. దీంతో అర్ల, గదబపాలెం, గుర్రాల బయలు గ్రామాలు రహదారి సదుపాయం కోల్పోయాయి. వివాదాస్పదమైన రహదారి వద్దని, తమకు సరైన మార్గం చూపితేనే అభ్యర్థులు తమ గ్రామాలకు ప్రచారానికి రావాలని హెచ్చరికలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేశారు. రోడ్డు వచ్చే వరకు ఎలక్షన్ లేదండి, లేదంటే అందరికీ ఒకటే మాట అండి, బహిష్కరణ, ఎలక్షన్ బహిష్కరణ అండి. చాలా ఇబ్బంది అండి. గర్భిణీ స్త్రీలకు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయిన తర్వాత చాలా మంది ఇప్పటికి 2-3 గర్భిణీ స్త్రీలు చనిపోయారండి. అలాగే ఏ ప్రాబ్లం వచ్చినా సరే డోల్ కట్టి తీసుకెళ్లాల్సి వస్తుంది, లేదంటే ఇక్కడే సావాల్సి వస్తుందండి. ఎన్నికల ముందు మేము శ్రమదానంగా చేయించుకున్నామండి. మా గతంలో మా పెద్దలు చేశారు శ్రమదానంగా. అదేదో మేము శ్రమదానంగా చేసేటప్పుడు కూడా చాలా గొడవలు, ఎన్నో ఇబ్బందులు పడి మేము శ్రమదానంగా చేయించుకున్నామండి. చేయించుకున్నప్పుడు అధికార పార్టీలో ఉన్నామని చెప్పి కొంతమంది నాయకులు మమ్మల్ని మీద కూడా తప్పుడు కేసులు పెట్టి కూడా మమ్మల్ని విరికించి ఇది చేశారండి. కానీ మా సమస్యని ఎవరు కూడా పరిష్కరించలేదండి. మేము కోట రైస్కి వెళ్ళాలంటే దగ్గర దాదాపు 5 కిలోమీటర్లు దాటి 6 కిలోమీటర్ల వరకు మేము వెళ్ళాలండి. మేము వెళ్ళిన రోజు డీలరు వాళ్ళు లేకపోతే తిరిగి రావడం కూడా జరుగుతుందండి. మేము ఈ 3 గ్రామస్తులు కూడా మనం ఎన్నికలకు వెళ్ళొద్దు, మనం ఏ ప్రతినిధులు ఎన్నుకోవద్దు, మనకు ప్రభుత్వం లేదని మేము 3 గ్రామస్తులు కూడా కూడుకొని ఈ రీతిగా మేము ఒక కమిటీ ఏర్పడ్డామండి. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు తమ గోడును పట్టించుకుని రోడ్డు ఏర్పాటు చేయాలని గిరిపుత్రులు కోరుతున్నారు.